Please subscribe Paddu Tech channel, like it and share it. ఇండియాలో టోటల్‌గా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ వచ్చేసి 706. టోటల్‌గా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 706. టోటల్ సీట్స్ వచ్చేసి 1,09,170. 1,09,170. నేషనల్ వైడ్‌గా ఈ కౌన్సిలింగ్ అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఎన్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. నీట్ 2024 టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ 706. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1,09,145. వీటిలో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 389. గవర్నమెంట్ కాలేజెస్ నేషనల్ వైడ్‌గా 389 ఉండగా సీట్స్ వచ్చేసి 56,380. 56,380. అదే ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 315 ఉన్నాయి. సీట్స్ వచ్చేసి 52,765. ప్రైవేట్ కాలేజెస్ 315 ఉండగా నేషనల్ వైడ్‌గా సీట్స్ వచ్చేసి 52,765. సో ఇది కాలేజెస్ గురించి నేషనల్ వైడ్‌గా. ఇంకా స్టేట్ వైడ్‌గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ వచ్చేసి 18 ఉండగా సీట్లు 3,235. ప్రైవేట్ కాలేజెస్ 19 ఉండగా సీట్లు 3,250 ఉన్నాయి. గుజరాత్‌లో వచ్చేసి గవర్నమెంట్‌వి 23 మెడికల్ కాలేజీలు ఉండగా సీట్స్ 4,250 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు 17 ఉండగా సీట్స్ 2,900 ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్ కాలేజీలు 24 ఉండగా సీట్స్ 3,750 ఉన్నాయి. ప్రైవేట్ 45 ఉండగా సీట్స్ 7,995 ఉన్నాయి. కేరళ గవర్నమెంట్ కాలేజెస్ 12 ఉండగా సీట్స్ వచ్చేసి 1,755 ఉన్నాయి. ప్రైవేట్ వచ్చేసి 20 కాలేజీలు ఉండగా సీట్స్ 2,900 ఉన్నాయి. మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజెస్ 15 ఉండగా సీట్స్ 2,400 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు 12 ఉండగా సీట్స్ 2,400 ఉన్నాయి. రాజస్థాన్లో గవర్నమెంట్ 26 కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ 9 ఉన్నాయి. 26 కాలేజీలకు గాను గవర్నమెంట్ సీట్స్ 3,955 ఉన్నాయి. ప్రైవేట్ 9 ఉండగా సీట్స్ వచ్చేసి 1,650 ఉన్నాయి. తమిళనాడులో 38 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి తమిళనాడు. 38 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. సీట్స్ వచ్చేసి 5,250 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు వచ్చేసి 36 ఉన్నాయి. సీట్స్ వచ్చేసి 6,450 ఉన్నాయి. తెలంగాణలో గవర్నమెంట్ కాలేజెస్ 28 ఉన్నాయి. సీట్స్ వచ్చేసి 3,890 ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ 28 ఉన్నాయి. సీట్స్ వచ్చేసి 4,600 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ 35 ఉండగా మెడికల్ కాలేజీలు సీట్స్ 4,303 ఉన్నాయి. ప్రైవేట్ 32 ఉండగా 5,600 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువగా సీట్లు ఉన్నటువంటి స్టేట్స్ మాత్రమే ఇక్కడ చూపించాను. మరి ఈ విధంగా మనం నీట్ 2024 రాసినటువంటి విద్యార్థులందరూ కూడా తెలుగు విద్యార్థులు వీరు నేషనల్ పూల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా తక్కువ వచ్చినా కూడా అప్లై చేసుకోండి. మనకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా తక్కువ వచ్చినా కూడా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మరి ఈ ఎన్ఎంసి వాళ్ళు నిర్వహించేటువంటి స్టేట్ కౌన్సిల్లో ఆల్ ఇండియా కోటా మనం ఇతర రాష్ట్రాల్లో నేషనల్ వైడ్గా అప్లై చేయాలంటే ఆల్ ఇండియా కోటా 15%. సో ఇక్కడ ఇది వచ్చేసి లోకల్ వచ్చేసి 85% ఉంటుంది. 15% వచ్చేసి నాన్ లోకల్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఈ 15% నాన్ లోకల్ సీట్స్కి అప్లై చేసుకోవచ్చు నేషనల్ వైడ్గా. సో మన స్టేట్లో 85% లోకల్ కింద సీట్స్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మీకు మంచి భవిష్యత్తు ఉంది. సో విజయం సాధించినటువంటి అందరూ కూడా ఈ నేషనల్ పూల్లో వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. జాగ్రత్తలు వహించండి. మా ఛానల్ ద్వారా వచ్చినటువంటి అనేక వీడియోలు మీకు అనేక విషయాలు తెలియజేసింది వెబ్ ఆప్షన్స్ గురించి. ఆ వీడియోలు అన్నింటినీ చూడండి. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సరైన కాలేజీని మీకు
వచ్చినటువంటి మార్క్స్కి దాని తగ్గట్టుగా సరైన కాలేజీని సీటుని పొందగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.